హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మరొక ఫ్లాప్ షో, మరొక హ్యూమిలియేటింగ్ డిఫీట్. దీనికి ఎలాంటి మార్పు ఉండేటట్టుగా లేదు. ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ కనబడట్లేదు. ఇంకా దిగజారుతున్నారు మన టీం. యాక్చువల్గా ఇంగ్లాండ్ వరల్డ్ ఛాంపియన్ టీం ఇండియాతో ఆడుతున్నట్లేదు. ఏ నేపాల్తోనో మరొక చిన్న పసికొనతోనో ఆడుతున్నట్టుగా ఉంది. దారుణంగా మనని ఓడిస్తున్నారు, దారుణంగా బాధపరుస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మన వాళ్ళు చేసింది ఎంత? టాస్ కూడా గెలిచారు. టాస్లు అయితే ఓడిపోవట్లేదు. శ్రేయస్ అయ్యర్ వరుసగా గెలుస్తున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అండ్ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. చిన్న గ్రౌండ్ అది. స్ట్రైట్ బౌండరీస్ చాలా చిన్నగా ఉన్నాయి. అలాంటి గ్రౌండ్ మీద దే మేనేజ్ టు గెట్ జస్ట్ 158. కెప్టెన్ 18 నాట్అవుట్ చేశాడు. మిగతా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఒక్కరిది కూడా చెప్పుకోదగ్గ స్ట్రైక్ రేట్ లేదు. దాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు లెస్ దాన్ 14 అవర్స్ 13.5 అవర్స్లో ఈజీగా బాధపడేశారు. హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్ మన బౌలర్స్ని ఎలా కొట్టారంటే నెట్స్లో ఆడినట్టుగా ఆడారు. దారుణంగా మన బౌలర్స్ మీద విరుచుకుపడ్డారు. అసలు ఇండియన్ టీమేనా నాకేం అస్సలు డౌటే వస్తుంది. ఇండియన్ టీం ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా ఉందా? 14 రోజుల తేడాలో 2 T20 సిరీస్లు ఓడిపోయారు. అంతకుముందు 2 ఏళ్ల పాటు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అలాంటి టీం ఎందుకని ఇంత ఒక్కసారిగా దిగజారిపోయింది? ఏంటి కారణం? ఎవరు కారణం? ఏం అర్థం కావట్లేదు. శ్రేయస్ అయ్యర్ని బ్లేమ్ చేయాలా? గౌతమ్ గంభీర్ని బ్లేమ్ చేయాలా? ఒక్క ఓవర్ నైట్లో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చాడు గౌతమ్ గంభీర్. వచ్చి ఓవర్ నైట్లో టీం బ్యాడ్ అయిపోతుందా? బ్యాడ్ అయిపోయింది. ఎందుకంటే బ్యాడ్ ఏం కావాలి? ఓవర్ నైట్లో టీం బ్యాడ్ అయిపోతుంది. ఓవర్ నైట్లో టీం బ్యాడ్ అయిపోయింది. మొన్నగాక మా వరల్డ్ కప్ గెలిచిన టీం ఓవర్ నైట్లో బ్యాడ్ అండ్ వర్స్ అయిపోయింది. వర్స్ టీమ్గా తయారైంది. ఒక సరైన బౌలర్ లేడు, బ్యాటర్ లేడు. అందరు రావడం, బ్యాట్ ఊపడం, వెళ్ళిపోవడం. ఇంగ్లాండ్ వాళ్ళు తెలుసుకున్నారు. వీళ్ళకి ఈజీ, వీళ్ళకి ఏం లేదు. వీళ్ళ మీద బౌన్సర్లు వేయాలి, షార్ట్ పిచ్ డెలివరీస్ వేయాలి, అవుట్ చేయాలి, మంచి పేస్ యూజ్ చేయాలి, అంతే. దేర్ ఇస్ ద మ్యాటర్. ఎవ్వరు నిలబడరు. శ్రేయస్ అయ్యర్ 80 రన్స్ చేశాడంటే ఎక్కువ ఆదిల్ రషీద్ మీద చేశాడు. మిగతా బౌలర్స్ కూడా మంచి అతను తప్పడానికి లేదు. 163 స్ట్రైక్ రేట్తో 18 నాట్అవుట్ చేశాడు. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎలాంటి షాట్స్ ఆడుతున్నారు? ఒక్కరు కూడా నిలబడరా? టూ మచ్. దిస్ ఈస్ టూ మచ్. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే బౌలర్స్ బౌల్ లైక్ మిలియనర్స్. వాషింగ్టన్ సుందర్ మళ్ళీ వచ్చాడు పిక్చర్లో. ఏంటంటే ఇంజరీస్ అయినాయి. సరే, ఇంజరీస్ అయినాయి కాబట్టి ఏమన్నారు, హర్షిత్ రాణాకి ఇంజరీ అయింది, వరుణ్ చక్రవర్తికి ఇంజరీ అయింది. ఇంతమంది సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ఏం చేస్తుంటారు? మన టీంలో ఉన్న 15-16 మంది కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఉంటారు. త్రోడౌన్ వాళ్ళు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్, అది ఇది, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, స్పిన్ బౌలింగ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్ కోచ్, హెడ్ కోచ్, ఇంతమంది ఉంటారు. ఇంజరీస్ ఏం చేస్తున్నారు? ఎందుకని ఇంత ఫ్రీక్వెంట్గా ఇంజరీస్ అవుతున్నాయి? ఇద్దరు వెళ్ళిపోయారు. హర్షిత్ రాణా లేడు, వరుణ్ చక్రవర్తి ఉన్నా లేకపోతే వరుణ్ చక్రవర్తి ఉన్నా కూడా డ్రాప్ చేసినారు. ఎందుకంటే హీఈస్ నాట్ ఇన్ గుడ్ ఫామ్ అట్ ఆల్. హర్షిత్ రాణా వెనకాక మనం వచ్చాడు మళ్ళీ ఇంజరీ అయింది అతనికి, హ్యామ్స్ట్రింగ్ పుల్. ఏం జరుగుతుంది ఇక్కడ? మళ్ళీ వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చారు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయలేడు, బౌలింగ్ చేయలేడు. బౌలింగ్లో ఒక ఓవర్ వేస్తే 19 రన్స్. ఇష్టం వచ్చినట్టు కొట్టాడు హ్యారీ బ్రూక్. అతను ఎక్కడ కొట్టమంటా చెప్పు? మిడ్ వికెట్ మించి కొట్టినా, ఎక్స్ట్రా కవర్ మించి కొట్టినా, స్క్వేర్ లెగ్ మించి కొట్టినా అన్నట్టుగా 4లు 6లు బాధపరిచారు అతను ఓవర్లో. శివం దుబేకి ఓవర్ ఇస్తే అతను కూడా అదే పరిస్థితి. ఈస్ యువర్ 6th బౌలర్. శివం దుబే కూడా రన్స్ చేయట్లేదు. ఎవరు రన్స్ చేస్తున్నా? ఎవరు చేయట్లేదు. వైభవ్ సూర్యవంశీ మనమే అనట్లేదు, చిన్న కొరాడు అతను. సరే, అతనికి ఆ షార్ట్ బాల్ ప్రాబ్లం ఉంది, క్లియర్ కనిపిస్తుంది. షార్ట్ బాల్ వేస్తే దాన్ని కొట్టకుండా ఉండాలి. షార్ట్ బాల్ని అవాయిడ్ చేయాలి. అలా కాదు, కొడుతూనే ఉన్నాడు. ఒకటి మిస్ టైం అయింది, అది క్యాచ్ వెళ్ళలేదు. మరొకసారి అదే షాట్ కొట్టాడు, మళ్ళీ దొరికిపోయాడు. అదే జోఫ్రా ఆర్చర్ సేమ్ ఒక ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది. అతనికి ఏంటంటే షార్ట్ పిచ్ డెలివరీ చేయండి, అతను పుల్ చేయడం, హుక్ చేయడం ట్రై చేస్తాడు, క్యాచ్లు ఇస్తాడు. 15, 14, 12 ఈ స్థాయి దాటట్లేదు స్కోర్లు. సో అతన్ని ఏం అనడానికి లేదు. ఎందుకంటే అతన్ని తీసుకురావడం తప్ప అసలు ఎర్లీగా. మీరు అతన్ని డొమెస్టిక్లో కూడా చూసి అన్ని ఫార్మాట్ రెడ్ బాల్ ఆడితే ఏంటంటే మీకు మీ గేమ్
బెటర్ అవుతుంది. రెడ్ బాల్ ఆడితే మీకు ఆ నిలబడడం, నిలదొక్కుకోవడం అన్నీ తెలుస్తాయి. ఊరికే బ్యాట్ ఊపడంగా. సో అలా ఆడకుండా సడన్గా అతను తీసుకొచ్చేసారు. ఫాస్ట్ ట్రాక్ చేశారు ఇండియన్ టీంలో. ఇంకా అతను రెడీగా లేడేమో బహుశా. అది టాలెంట్ విషయంలో ఎవరికి డౌట్ లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడే వద్దని చెప్పి, నేనని కాదు చాలామంది అనిల్ కుంబ్లే ట్రోల్ చేశారు. ఎందుకు అప్పుడు అతన్ని అంత తొందరగా తీసుకొస్తారు, కొంత టైం ఇవ్వండి అతనికి అంటే అనిల్ కుంబ్లే భయంకరంగా ట్రోల్ చేశారు మన ఫ్యాన్స్. అండ్ అభిషేక్ శర్మ ఒక లాంగ్ హాప్ ఫ్రమ్ ఆదిల్ రషీద్, దాన్ని ఎక్కడైనా కొట్టచ్చు అని దారుణంగా బౌలర్కే క్యాచ్ ఇచ్చాడు. అండ్ ఇషాన్ కిషన్ వెరీ వెరీ ఇన్కన్సిస్టెంట్ అయిపోయాడు. అతను కూడా షార్ట్ బాల్ ఆడే ప్రయత్నం. ఎవరిని ఇప్పుడు ఒకరిని తప్పబడడానికి లేదు, అందరూ ఈ తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా అందరి తప్పు ఉంది. ఈ ఫెయిల్యూర్లో అందరి తప్పు ఉంది. సడన్గా మన వాళ్ళు దే ఫర్గాట్ హౌ టు విన్. అరే ఈ ఐర్లాండ్లో 2 మ్యాచ్లు ఓడిపోయారు, ఇక్కడ 3 మ్యాచ్లు ఓడిపోయారు, ఒకటి రద్దు అయింది. ఆ మ్యాచ్లో 190 కొట్టారు. ఇప్పుడున్న ఇంగ్లాండ్ టీం చూస్తుంటే 190ని ఈజీగా వాళ్ళు 15 ఓవర్లో కొట్టేస్తారు. అలా ఉంది ఈ టీం, ఇంగ్లాండ్ టీం. అక్కడ వర్షం వచ్చి మనం సేవ్ అయ్యాము బహుశా ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్. ఈ సిరీస్లో 14 రోజుల తేడాలో 2 సిరీస్లు ఓడిపోయారు. ఇంగ్లాండ్ చేతిలో అంటే ఈ కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ చేతిలో మొట్టమొదటిసారిగా మనొక T20 సిరీస్ ఓడిపోయాం. వరుసగా 2 T20 సిరీస్లు ఎప్పుడు ఓడిపోయారు, నేను స్టాట్స్ చూడలేదు. వరుసగా 2 T20 సిరీస్లు ఓడిపోవడం కూడా బహుశా ఇదే మొదటిసారి కావచ్చు, లేకపోతే చాలా తక్కువ అరుదైన సందర్భం. 2 T20 సిరీస్లు వరుసగా ఓడిపోవడం. ఇలాంటి అసలు గెలుస్తారు. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలుస్తారని నాకేదో చిన్న మిణుకుమనే ఆశ, దింపుడు కళ్ళం ఆశ ఉంది. నాతో నేను ఆప్టిమిస్టిక్గా చేశాను ప్రివ్యూ చేస్తే కింద మన ఛానల్ వ్యూయర్స్ అందరూ కూడా పెట్టిన కామెంట్స్ ఏంటంటే మాకు ఆ నమ్మకం లేదు, ఖచ్చితంగా ఇవాళ కూడా ఓడిపోతారు. ఎవరు నమ్మలేదు, ఎందుకంటే ఈ టీం చూస్తే ఎవరికి నమ్మకం. నాతో ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కానీ అందరూ అంటే గెలవదు. నాకు ఎక్కడో ఉంది ఆశ, డిఫరెంట్గా ఆడతారు. వైభవ్ కొడతాడు, లేకపోతే అభిషేక్ కొడతాడు, ఇషాన్ కొడతాడు, శ్రేయస్ అయ్యర్ ఒక మంచి యాంకర్ రోల్ ప్లే చేస్తారు. మొత్తం మీద ఒక బెటర్ స్కోర్ చేయగల క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు కదా వీళ్ళు ఆడారు. ఇప్పుడు వీళ్ళకి జోఫ్రా ఆర్చర్ లాంటి క్వాలిటీ బౌలర్స్ ఫేస్ చేయడం కొత్త ఏం కాదు. అండ్ దే ప్లేడ్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్. ఆడారు కదా, ఆస్ట్రేలియాలో కూడా ఆడారు. ఆస్ట్రేలియా T20లో ఆస్ట్రేలియా కూడా పర్ఫామ్ చేశారు. సో ఐ థింక్ ఆడతారులే అనుకున్నాను. ఏదో ఒక డిఫరెంట్గా ఆడతారు, మరింత రిజల్యూషన్, మరింత పట్టుదలతో ఆడతారని అనుకున్నాను. కానీ ఏమీ లేదు, సేమ్ రిపీట్ అయింది. అంటే ఏం చేస్తున్నారు కోచ్ కానీ వీళ్ళు టీంని ఇన్స్పైర్ చేయట్లేదా ఏంటి, అసలు ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు. అదే లెఫ్ట్ హ్యాండర్స్, మళ్ళీ విల్ జాక్స్ పుల్ అయిపోయాడు మన మీద. విల్ జాక్స్ ఫిగర్స్ చూడండి అద్భుతంగా ఉన్నాయి. వికెట్ తీయడం కాబట్టి చాలా ఎకనామికల్. అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వీఆర్ ఇన్వైటింగ్ ఆఫ్ స్పిన్నర్ టు బౌల్ ఈజ్ ఫుల్ కోట, పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్. టీంలో ఏం మార్పులు చేయలేదు. సంజుని తీసుకురాలేదు, సూర్యాన్ షెట్గన్ తీసుకురాలేదు, అదే లెఫ్ట్ హ్యాండర్స్ మొత్తం నింపారు. మళ్ళీ వాషింగ్టన్ సుందర్ వచ్చారు. వాషింగ్టన్ సుందర్ సూర్యాన్ షెట్గన్ ఆడించుకోవచ్చు కదా, 6th బౌలర్ కదా మీకు కావాల్సింది. మళ్ళీ ఎందుకు వాషింగ్టన్ ఆడించారు? సూర్యాన్ ఎందుకు అవకాశం లేదు? వాషింగ్టన్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు, కానీ వాషింగ్టన్ పెట్టారు. మళ్ళీ ప్రతి ఫార్మాట్లో వాషింగ్టన్ ఆడాల్సిందే. దీంట్లో నాకు అర్థం కావట్లేదు. మేము ఎవరిని పట్టించుకోం, మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడు. మన వాళ్ళు బౌలింగ్ స్టార్ట్ చేశారు. హర్షదీప్ ఫస్ట్ ఓవర్ బాగానే వేసాడు, ఒక 4 బౌండరీ వెళ్ళింది బైస్ రూపంలో. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ మెయిడెన్. ప్రసిద్ధ్ కృష్ణ బాగానే వేసి ఫస్ట్ ఓవర్. తర్వాత నుంచి ఇంకా మొదలైంది తుఫాన్, కామ్ బిఫోర్ ది స్టామ్. అది హరీబ్రూక్ అయితే మన బౌలర్ని పిచ్చగొట్టుడు కొట్టాడు. అండ్ సాల్ట్ సేవ్, అసలు ఎవరిని స్పేర్ చేయలేదు. 4 6 ఇష్టం వచ్చినట్టు. ఏదో ఒక చిన్న టీం అన్నట్టుగా నేపాల్తోనో మరో టీంతోనో ఆడుతున్నట్టుగా మన వాళ్ళని దారుణంగా హింసించారు. మోస్ట్ హ్యూమిలియేటింగ్. తలక్కడ పెట్టుకొని నాకు నైట్ వీడియో చేయబుద్ధి కాలేదు. మ్యాచ్ చూసినారు మీరు కూడా చాలామంది సగంలో పడుకుని ఉంటారు. నాకు మొన్న కూడా చెప్పిన అందరూ ఏంటంటే మేము మొత్తం మ్యాచ్ చూడలేదు, ఎందుకు చేయాలి నైట్ అని చెప్పి మార్నింగ్ చేద్దాంలే. షాక్ అలా ఉండిపోయింది. మార్నింగ్ చేస్తున్నాను. అసలు ఏంటో అసలు అర్థం కాదు. ఇదే టీం మళ్ళీ జింబాబ్వే వెళ్తుంది. బ్యాటింగ్ టీం, బ్యాటింగ్లో మార్పు లేదే. మళ్ళీ వీళ్ళే ఆడతారు. 1 2 3 4 5. మళ్ళీ అదే శివం దుబే,
వీళ్ళే ఆడతారు మళ్ళీ. వీళ్ళు జింబాబ్వేలో ఏం చేయాలంట వీళ్ళు? మళ్ళీ అక్కడ కూడా ఓడిపోతారు. జింబాబ్వే చేతిలో కూడా వరుసగా 3 సిరీస్లో ఓడిపోయాం, జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోయామని అనిపించుకుని రావాలా? ఇలాగే ఆడితే వీళ్ళే ఆడితే జింబాబ్వేలో కదా ఎవరితో ఆడినా ఓడిపోతారు. దే ఫర్గాట్ హౌ టు విన్ మ్యాచెస్. ట్రాన్సిషన్లో ఉన్నాం. ఏం ట్రాన్సిషన్లో ఉన్నాం? ట్రాన్సిషన్లో ఉన్నా అని చెప్తాడు గౌతమ్ గంభీర్ వచ్చి. ట్రాన్సిషన్ ఎలా అవుతుంది? నిన్నగాక మొన్న కాదు మీరు వరల్డ్ కప్ గెలిచారు. ఆల్మోస్ట్ ఇదే సేమ్ పర్సనల్తో గెలిచారు మీరు. బుమ్రా, హార్దిక్ పాండే లేరు, ఓకే, ఇద్దరు కీ మెంబర్స్, నేను కాదంటలేదు. కానీ మీరు వాళ్ళు లేకుండా కూడా గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి ఆడరు, వాళ్ళు కేవలం ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఆడతారు. మీరు వాళ్ళిద్దరు లేకపోవడం కాదు ఇక్కడ. బ్యాటింగ్ ఫెయిల్యూర్, బౌలింగ్ ఫెయిల్యూర్, ఫీల్డింగ్ ఫెయిల్యూర్ అన్నిట్లో ఉంది. మళ్ళీ ఇదే టీంతో అంటే బౌలింగ్లో మార్పులు చేశారు, ఇదే టీంతో వెళ్తున్నారు అక్కడ. ఎందుకంటే రైట్ హ్యాండర్స్ లేరా మీకు? రజత్ పాటిదార్ లేడా? సంజు శాంసన్ లేడా? రైట్ హ్యాండర్స్ లేకుండా పోయారు, దేశం మొత్తం గొడ్డుపోయిందా? రైట్ హ్యాండర్స్ లేరా? అందరు లెఫ్ట్ హ్యాండర్స్ మళ్ళీ అక్కడ నింపి అక్కడ కూడా టీం పంపిస్తున్నారు. ఇదే వీళ్ళేదో బ్రహ్మాండంగా ఆడుతున్నారని చెప్పి వీళ్ళతోనే మళ్ళీ జింబాబ్వే వెళ్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్ ఉంది ఎల్లుండి కదా, రేపే ఉంది యాక్చువల్గా, డేట్ మాడిపోయింది కదా, రేపే ఉంది నెక్స్ట్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్లో గెలుస్తాను ఏమాత్రం ఎవరికి నమ్మకం లేదు. వైట్ వాష్ అయిపోతుంది సిరీస్. నేను నాలాంటి వాళ్ళు కూడా ఏదో కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు. సో దిస్ ఇస్ అట్రాషియస్, అవుట్రేజస్, దారుణాతి దారుణమైన పరిస్థితి. ఇండియన్ క్రికెట్కి ఏదో జరిగింది, ఏదో ఒక అంటువ్యాధి సోకినట్టుగా ఉంది. ఇండియన్ క్రికెట్కి ఒక అంటువ్యాధి సోకినట్టుగా ఉంది. మళ్ళీ కోవిడ్ టైం సిచ్యుయేషన్ లాగా అయిపోయింది. దీని నుంచి బయటపడాలి, అర్జెంటుగా బయటపడాలి. దీనికి ఏం చేయాలో బీసీసీ వెంటనే ఆలోచించాలి. ఇదే కొనసాగితే మీకు అన్ని ఫార్మాట్లు ఎలా కూడా, ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లో మనం దారుణంగా ఆడుతున్నాం. వన్డే వరల్డ్ కప్ ఉంది, కానీ వన్డే టీం చూడాలి మనం. వన్డే ఎలా ఆడతారు? వన్డేలో అక్కడ మీకు సీనియర్స్ ఉన్నారు, డిఫరెంట్గా ఉంది ఆ టీం. కానీ ఇదే అంటువ్యాధి అన్ని ఫార్మాట్లకి పాకే లోపల ఈ రోగానికి మందు కనిపెట్టాలి అర్జెంటుగా, లేకపోతే విల్ బీ ఇన్ సీరియస్ ట్రబుల్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. లెట్ us have a big discussion on this.